ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని స్థానిక ఎల్లమ్మ ఆలయంలో చండీయాగంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని గ్రామాల సర్పంచులు అధికారులకు పలు సూచనలు చేశారు. తాగునీటి సమస్య, వ్యవసాయానికి, ఆరుదడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలని, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామాల్లో పెండింగ్ పనులు, శాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచులకు సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించడంలో ముందుండే గ్రామాల అభివృద్ధిలో తాను ముందుంటానని, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు లేకుండా పరిష్కారం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఇక్కడ హైదరాబాద్ ట్రీట్మెంట్ కావాలంటే నేను నా మనుషులు పెట్టి బస్వతారకంలో కానీ లేకపోతే ఎంఎన్జీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. వాళ్ళు అటెండెంట్ కొద్దిగా ఖర్చు తప్ప మిగతా ఖర్చు కొంచెం ఎల్ఓసి షుగర్ బీపీ ఉన్నప్పుడు सुबह आप करने के लिए मैं लेटर लिख दूँ, आप सब लोग को दे एक बार आइडेंटिफिकेशन ये विलेज में होती कौन सा विलेज में ज़्यादा है, कौन सा विलेज में नहीं है. एक्चुअली मैक्सिमम रजिस्ट्रेशन है तो मारोपल्ली सब सेंटर सर. सब सेंटर में गांव के जरिए नहीं है, विलेज में नहीं है. विलेज में वो पीएससी का है, मारोपल्ली पीएससी के मैं पूछना चाहता हूँ कौन सा गांव में कौन सा एनरोलमेंट कितना चल रहा, कौन एक्टिव है, सेक्रेटरी या सरपंच हो जरा पता करने के लिए. तो बेस्ट उमापुर सब इंजीनियर ये हाँ इमरजेंसी बेटा रिपीट आ रही है मन में आ रही है बेटा थोड़ी सी कर సార్ ఇప్పుడు విలేజ్లో మిడిల్ స్కూల్స్ కానీ లేకుంటే దాదాపు అటు ఉన్న స్కూల్స్ కానీ తీయాలంటే దానికి డీడీలు. ఈరోజు హుస్నాబాద్ మండల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ సమావేశాలు ఏర్పరచుకొని అన్ని అంశాలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితి, మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో పంచాయతీరాజ్ ఇతరత్ర విద్యుత్కు సంబంధించిన అంశాలు కావచ్చు, పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జ్ను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా ఊట కుట్టలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలతోటి మరి బావి దొరుకునే అవకాశం, అదేవిధంగా ఈ మిగతా ఆయిల్ ఫామ్కు సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరినీ గ్రామ సర్పంచులుగా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్లో ఉన్న ఇద్దరు మీరు కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్లు వచ్చినాయి, దాదాపు 1.5 2 ఏళ్ళైంది, ఇప్పుడు కూడా శాంక్షన్ కట్టుకోలేదంటే అది చాలా నిజంగా ఇబ్బందికరం.